సోషల్ మీడియాలో బీజేపీ నాయకుల్ని డీఫేమ్ చేసే కుట్ర జరుగుతోందన్నారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు. బీజేపీ నేతల్ని బ్లేమ్ చేసే వారికి సొంత పార్టీ నేతలు ఎవరైనా మద్దతు ఇచ్చినా రీట్వీట్ చేసినా సీరియస్ యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించారు. ఇలాంటి వారికి నోటీసులు కూడా ఇవ్వకుండానే వెంటనే బీజేపీ నుంచి సస్పెండ్ చేస్తామన్నారు. తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ పెరుగుతోందని, అందుకే కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్లు ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి బీజేపీని బ్లేమ్ చేస్తున్నాయని మండిపడ్డారు. ఇకపై బీజేపీ నేతలు కూడా సోషల్ మీడియా వార్ మొదలుపెట్టాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో లీగల్ సెల్, సోషల్ మీడియా టీమ్స్ తో రామచంద్రరావు సమావేశమయ్యారు. ప్రతి దానికి యాక్షన్ ఉంటుంది. ఈ యాక్షన్ ఎట్లా ఉంటుంది, మామూలుగా ఉండదు. నేను అది కూడా చెప్తున్నా. ఇట్స్ ఎ వార్. మనమంతా వారియర్స్. ఇక్కడ వీఆర్ ఫైటింగ్ ఎ వార్ విత్ అన్నోన్ పీపుల్ కావచ్చు. నోన్ కూడా మాకు తెలుస్తున్నది. ఎవరు చేస్తున్నారో మాకు తెలుస్తున్నది. యాక్షన్ తీసుకుంటాం. పార్టీ కార్యకర్తలు కూడా అటువంటి ఏదైనా చేస్తే మాత్రం వాళ్ళ మీద నోటీస్ ఆఫ్ షోకాజ్, ఇమ్మీడియట్లీ సస్పెన్షన్. ప్రూవ్ అయిందంటే మీ ఇమ్మీడియట్ సస్పెండ్ చేస్తాం. టైం కూడా ఇవ్వం వాళ్ళకు. వీఆర్ నాట్ గోయింగ్ టు గివ్ యువర్ టైం. భారతీయ జనతా పార్టీ పెరుగుతున్నది కాబట్టే కొన్ని పార్టీలు, ముఖ్యంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, ఈ రెండు పార్టీల ఐటీ సెల్, సోషల్ మీడియా సెల్, వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్ ఉన్నాయో ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకుల్ని బద్నాం చేయడానికి ఫేక్ అకౌంట్స్ ద్వారా ఈరోజు న్యూస్ పెడతా ఉన్నారు. ప్రజల్లో భారతీయ జనతా పార్టీ పట్ల వాళ్ళకి ఆదరణ పెరిగింది. ప్రజల్లో భారతీయ జనతా పార్టీ రాజకీయాలు మళ్ళీ రాజాధికారం ఇవ్వాలి అనేటువంటిగా ఆలోచన వచ్చింది. ఇది తట్టుకోలేక ఈరోజు సోషల్ మీడియాని వీళ్ళు మాధ్యమంగా వాడి మన కార్యకర్తల్లో నిర్వీర్యం చేయడానికి, నైతికంగా దెబ్బతీయడానికి, డిమోరలైజ్ చేయడానికి ఫాల్స్ న్యూస్, ఫేక్ న్యూస్ ఈరోజు సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు. యూఆర్ గివన్ 5 crores rupees. ఇక బీజేపీ ఊరుకోదు. ఎవరైనా సరే సోషల్ మీడియాలో ఫేక్ వాళ్ళు కానివ్వండి, వేరే పార్టీ వాళ్ళు కానివ్వండి, లేకుంటే మన పార్టీ పేరు మీద ఎవరైనా చేస్తూనే ఉంటే వాడు ఎంత పెద్దవాడైనా సరే బీజేపీ ఈజ్ గోయింగ్ టు టేక్ వెరీ సీరియస్ యాక్షన్. సోషల్ మీడియా అనేది మంచికి జరగాలి, ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఒక మన కార్యక్రమాన్ని పెట్టాలి దాంట్లో. అంతేగానే బూతులతోనూ మాట్లాడి విచ్చలవిడిగా మరి పైకి చెప్తారు నేను నేషనలిస్ట్ని, నేను ఏబీపీ, పాత ఏబీపీని, నేను కూడా బీజేపీని అని ఫలానా లీడర్లను తిట్టడం మొదలుపెడతారు. జాగ్రత్త, ఖబర్దార్ చెప్తా ఉన్నాను. ఇక్కడ లీగల్ సెల్ టీం ఉంది, అలా కేసులు పెట్టి జైలుకి ఇచ్చుకోమని చూడండి. వీఆర్ గోయింగ్ టు డూ ఇట్. దేశ ప్రముఖ జూలాజికల్ పార్క్ లో నెహ్రూ జూలాజికల్ పార్క్ ఒకటని అన్నారు వైల్డ్ లైఫ్ ప్రధాన అధికారి మర్రి ఏలు సింగ్. హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ లో తెల్లని హంస జంటను నీటి కొలనులో విడుదల చేశారు వైల్డ్ లైఫ్ ప్రధాన అధికారి మర్రి ఏలు సింగ్. పేరెంట్స్ పేరిట వైట్ స్వాన్స్ ను ఎస్ రామ్జీ దానం చేశారు. ప్రజల వీక్షణ కోసం మరిన్ని జాతుల్ని ప్రదర్శనలో చేర్చుతున్నామని తెలిపారు. ప్రస్తుతం ఈ కొత్త జోడింపుతో కలిపి నెహ్రూ జూలాజికల్ పార్క్ లో 199 జాతులు, 2000కు పైగా జంతువులు ఉన్నాయన్నారు.